ఫ్రెండ్స్, మనం మాట్లాడే మాటలు కేవలం 7% మాత్రమే కమ్యూనికేషన్. మిగిలిన 93% మన బాడీ లాంగ్వేజ్తోనే ఉంటుంది. మీరు అబద్ధం చెప్పగలరు, కానీ మీ బాడీ ఎప్పుడూ నిజమే చెప్తుంది. మనం ఎందుకు బాడీ లాంగ్వేజ్ని స్టడీ చేయాలి? ఎందుకంటే మనిషి బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ అని ఒకటుంటుంది. ఇది మనకి తెలియకుండానే మన ఫీలింగ్స్ని బాడీ మూవ్మెంట్స్ ద్వారా బయటకు పంపిస్తుంది. ఇవాళ మనం ఒక మనిషిని స్కాన్ చేయడమెలాగో నేర్చుకుందాం. కళ్ళు నిజం చెప్తాయి. ఐ కాంటాక్ట్. ఎవరైనా మీ కళ్ళలోకి చూసి మాట్లాడుతుంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు. కానీ ఎక్కువసేపు స్టీరింగ్ చూస్తే అది అగ్రెషన్, కోపం లేదా డామినేట్ చేయాలనుకునే ప్రయత్నం. నిజమైన నవ్వు వచ్చినప్పుడు కళ్ళ చుట్టూ చిన్న చిన్న రింకిల్స్ వస్తాయి. కేవలం పెదాలు మాత్రమే కదిలితే అది సోషల్ స్మైల్ ఆర్ ఫేక్ స్మైల్. నెక్స్ట్ టైం ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వితే కళ్ళవైపు చూడండి. బ్లింకింగ్. స్ట్రెస్ ఎక్కువ ఉంటే మనిషి ఎక్కువసార్లు రెప్పలు కొడతాడు. ఇది బ్రెయిన్ ఓవర్లోడ్ అవుతున్నానికి సంకేతం. చాలామంది చేతులు కట్టుకుంటే యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ లాజిక్గా చూస్తే అదొక షీల్డ్. మనకి అన్కంఫర్టబుల్గా ఉన్నా, చలిగా ఉన్నా, లేదా మనం డిఫెండ్ చేసుకోవాలనుకున్నా చేతులు కట్టుకుంటాం. ఇది చాలా కీ పాయింట్. ఎవరైనా మాట్లాడుతూ మెడను తాకుతున్నారు అంటే వాళ్లు కంగారు పడుతున్నారు అనర్థం. మనిషి బాడీలో సెన్సిటివ్ పార్ట్ మెడ. దాన్ని కవర్ చేస్తున్నారు అంటే వాళ్ళేమైనా దాచేస్తున్నారు లేదా భయపడుతున్నారు. స్టీప్లింగ్ అంటే వేళ్ల కొనలు తాకుకోవడం. రతన్ టాటా గారు లేదా పెద్ద పెద్ద సీఈఓస్ మాట్లాడేటప్పుడు చూడండి, వాళ్ళు చేతివేళ్లను టెంటులా పెడతారు. దీనిని స్టీప్లింగ్ అంటారు. ఇది హై కాన్ఫిడెన్స్కి సంకేతం. మనిషి ఫేస్ని కంట్రోల్ చేయగలడు, కానీ కాళ్లని మర్చిపోతాడు. ఎందుకంటే మనకి భయం వేసినా, ఎస్కేప్ అవ్వాలన్నా మన ఫీట్ బ్రెయిన్కి ముందు సిగ్నల్ ఇస్తాయి. మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు వారి ఫేస్ మీ వైపున్నా, వారి కాళ్ళు డోర్ వైపు పాయింటెడ్గా ఉంటే వారి మనసు అక్కడ లేదు అని అర్థం. వాళ్లు తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. లెగ్ క్రాసింగ్. కూర్చున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఆ కాలు మీ వైపుంటే వాళ్లు మీతో ఓపెన్గా ఉన్నట్టు. మీకు ఆపోజిట్ సైడ్ ఉంటే వాళ్లు మీ మాటలని బ్లాక్ చేస్తున్నట్టు. ఇక్కడే లాజిక్ ఇంపార్టెంట్. ఒక పర్సన్ ముక్కు తాక్కున్నాడని వెంటనే వీడు అబద్ధం చెప్తున్నాడు అని ఫిక్స్ అవ్వకండి. కనీసం 3 అంటే 3 సిగ్నల్స్ కలిసి వస్తేనే అది నిజం. ఎగ్జాంపుల్, ఒకడు కళ్ళు తిప్పుతూ, మెడ తాకుతూ, కాళ్ళు తిప్పుతుంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్లు నర్వస్గా ఉన్నారు అని. బేస్ లైన్. ఎవరినైనా జడ్జి చేసే ముందు వాళ్లు మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో చూడండి. దీనినే బేస్ లైనింగ్ అంటారు. సో ఫ్రెండ్స్, బాడీ లాంగ్వేజ్ అంటే ఎదుటివారి తప్పులని పట్టుకోవడం కాదు, వారి మనసులోని ఫీలింగ్స్ని అర్థం చేసుకుని మంచి బంధాలు అంటే రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చితే మీరు అబ్జర్వ్ చేసిన ఒక బాడీ లాంగ్వేజ్ సిగ్నల్ని కమెంట్ చేయండి. ఇంతకీ మీరు మాట్లాడేటప్పుడు మీ చేతులని ఎక్కడ పెడతారు? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ లాజిక్ టాక్స్, సైనింగ్ ఆఫ్.